థ్యాంక్ యూ సార్. సార్ ఏంటి బాస్ని పిలిచినట్టు? అవును, మీరు నాకు బాసే కదా. అది ఆఫీస్లో, బయట ఇద్దరం ఫ్రెండ్స్. సో బాస్ తీసేసి గోకుల్ అని పిలిస్తే చాలు. మీరు చాలా ఈజీగా చెప్పారు, కానీ అలా పిలవడం నాకు కొంచెం అనీజీగా ఉంది. ఎందుకు? నీ ఫ్రెండ్స్ని రోజా పూజ అని పిలుస్తావా, లేదంటే రోజా మేడం పూజ గారు అని పిలుస్తావా? ఫ్రెండ్ని రోజా అనే పిలుస్తాను, కానీ మిమ్మల్ని... ఏ, నీ ఫ్రెండ్ని కాదా? ఫ్రెండే, కాకపోతే... ఓ, నీ రీసెంట్ ఫ్రెండానా? అలాని కాదు. చూడు, ఇక నుంచి ఇద్దరం కలిసే ఉంటాం. ఏంటి అంటే ఆఫీస్లో రోజు ఇలా ఎక్కించుకుంటూనే ఉంటాను లిఫ్ట్ ఇవ్వడానికి. సో మన మధ్య ఈ అండి గారు సారు అవన్నీ లేకపోతేనే ఫ్రీగా వర్క్ చేసుకోగలుగుతాం. కాబట్టి వెంటనే అంటే కొంచెం కష్టం, టైం పడుతుంది. కరెక్ట్, ఇప్పుడే కదా మొదలైంది. ఏంటది? అదే ఫ్రెండ్షిప్. క్లోజ్ అవడానికి కొంచెం టైం పడుతుంది కదా. సరే, నీకు పిలవాలనిపించినప్పుడు పిలువు. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. బాయ్. నీకెందుకమ్మా శ్రమ, నేనున్నానుగా, నేను కోస్తానులే. ఇందులో శ్రమే ఉందమ్మా, నేను కోస్తానులే. ఇప్పటిదాకా ఆఫీస్లో చేసొచ్చావు, ఇంకా ఇక్కడ కష్టపడతావమ్మా. లే, నేను కోస్తాను. పర్వాలేదమ్మా, నువ్వు అలా కూర్చుని కబుర్లు చెప్తూ ఉండు, నేను చెక్క చెక్క కోసేస్తాను. అమ్మా ఎక్కడికి వెళ్ళావే? నీలా జాబ్ ఉంటే ఒకటే పని, నాలా జాబ్ లేని వాళ్ళకి ఊరంతా పని అక్క. ఏంటి బాగా హుషారుగా కనిపిస్తున్నావు? ఏదైనా గుడ్ న్యూసా? ఎస్ అమ్మా, ఇదిగో 10,000. ఇంత డబ్బెక్కడదమ్మా? నేను జాబ్ లో చేరానమ్మా, అడ్వాన్స్ ఇచ్చారు. జాబ్లో చేరావా? ఏ కంపెనీయే? ఆర్కెస్ట్రా అంటే ఫీల్ అవుతారేమో, వేరే ఏదైనా చెప్దాం. ఏ కంపెనీ అంటే మాట్లాడవేంటే? అది అది గోకుల్ ఆర్కెస్ట్రా అని పెద్ద కంపెనీలో జాయిన్ అయింది. ఆర్కెస్ట్రానా? ఆర్కెస్ట్రా అంటే? అదేనమ్మా, పెళ్లిళ్ళలోని పెద్ద పెద్ద ఫంక్షన్స్ లోని స్టేజీల మీద ఆడమగ పాటలు పాడుతుంటారు చూడు, వాళ్ళన్నమాట. అంటే నువ్వు చేసే ఉద్యోగం పెళ్లి పందిట్లో పాటలు పాడటమా? అంటే అమ్మా అది... అవునమ్మా, మన స్నేహం వెళ్ళి పాటలు పాడడం మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆ ఆర్కెస్ట్రా కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోయిందంట. మన స్నేహకి గొప్ప పేరు వచ్చిందంట. స్నేహ లేకపోతే ఆ కంపెనీ మూసుకోవాల్సిందంటమ్మా, కాదు స్నేహ? నువ్వు నోరు మూస్తావా? అమ్మా స్నేహ, ఏంటమ్మా ఇది? మనమేంటి, మన కుటుంబం ఏంటి, మనం బ్రతికిన బ్రతికేంటి, నువ్వు చేస్తున్న పనేంటి? అసలు అలాంటి పని చేయడానికి నీ మనసులా వచ్చిందమ్మా? ఇందులో తప్పే ఉందమ్మా. నాకు చిన్నప్పటి నుంచి పాటలంటే ఇష్టమని నీకు తెలుసు. ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి ఏంటో మన అందరికీ తెలుసు. అక్క ఒక్కదాని సంపాదనతో ఇంతమంది బ్రతకడం ఎంత కష్టమో నాకు కూడా తెలుసు. ప్రస్తుత సమాజంలో ఆర్కెస్ట్రాలో పాటలు పాడడం తప్పు కాదని, తప్పు లేదని అక్కకు కూడా తెలుసు. పాటలు పాడడం తప్పు కాకపోవచ్చు, కానీ నీకు ఉద్యోగం చేయాల్సిన అవసరమే ఉంది. మీరు కష్టపడకూడదనేగా నేను ఉద్యోగానికి వెళ్తున్నాను. అయినా నువ్వు కష్టపడతానంటే నా కష్టానికి అర్థమే ఉంది. అవన్నీ కాదే, పెళ్లి కావాల్సిన పిల్ల ఇలా పెళ్లి పందిట్లో నలుగురు మధ్య పాటలు పాడుతుంటే ఎవరైనా చూసి గుర్తుపడితే మీ నాన్నగారి పరువు ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా? రేపు నేను చేసుకోవడానికి వచ్చిన వాడు నీ గురించి విని వెనక్కి వెళ్ళిపోతే అప్పుడు నీ జీవితం ఏమైపోతుందో ఊహించావా? అసలు 10 మందిలోకి వెళ్లి పాటలు పాడాల్సిన అవసరం ఏమొచ్చిందే నీకు? ఇదే మాట అక్క ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అడగలేదేంటమ్మా?